గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ప్రీవియస్ వీడియోలో అంటే LCU 13th వీడియోలో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం జరిగిందండి. కౌన్ బనేగా కరోడ్పతిలో ప్లే చేసినటువంటి సుశీల్. సో అతనికి డబ్బు ఇన్స్టెంట్గా వస్తే దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయలేక దెబ్బలు తిన్నాడు అనేటువంటి దాని మీదే మనం మాట్లాడుకున్నాము. ఎవరికైనా సరే అదృష్టం ఒకేసారి కలిసి వచ్చిందనుకోండి దాన్ని హ్యాండిల్ చేయడం కూడా తెలియాలి. అండ్ సక్సెస్ ఒకేసారి వచ్చిందనుకోండి దాన్ని హ్యాండిల్ చేయడం కూడా తెలియాలి. అందుకే ఎక్స్పీరియన్స్ నుంచి కింద నుంచి పైకి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే అన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఏమో ఊరికి ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వరు. ఓవర్ నైట్లో సక్సెస్ వచ్చింది అని అంటే ఇట్స్ అ కంప్లీట్ స్కామ్. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమే. అవును, ఖచ్చితంగా. సో ఆ వీడియోలో మీరు అది క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ అంటే ఏ విధంగా పడిపోతారు అనే దానికి, బట్ దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దానికి ఈ వీడియోలో చెప్తానన్నారు. అందులో కూడా మనీ మేనేజ్మెంట్ చెప్తానన్నారు. LCU 14 లక్ క్రియేటింగ్ యూనివర్స్. సో మిమ్మల్ని మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారు, ప్రతి సమస్యను అవకాశంగా ఏ విధంగా మార్చుకుంటారు అనేది ఈ LCU పార్ట్. రేపు 20th అయితే క్లాస్ ఉంది. November 20th మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో 14th పార్ట్లో ఏం చెప్తున్నారు? యాజ్ ఐ మెన్షన్ మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో అయితే ఇవి చాలా బేసిక్స్ అండి, చాలామంది ఫినాన్షియల్ అడ్వైజర్స్ చెప్పినవే. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు చాలామంది. అంటే అరే ఎలా మనీ మేనేజ్ చేసుకోవాలి, ఈ మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళు చాలా దెబ్బలు తింటున్నారు. అంటే లైఫ్లో మంచి స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు కూడా అనవసరంగా ఈ తప్పుల వల్ల దిగజారిపోతున్నారు అనమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాల్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈరోజు ఇక్కడ స్టూడియోకి వచ్చాను, నేను ఇంటికి జాగ్రత్తగా వెళ్తానని నాకేం తెలుసు అండి? ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు కదా. అది నెగిటివ్ థింకింగ్ కాదు, ఖచ్చితంగా కీడెంచి మేలెంచమంటారు పెద్దవాళ్ళు. అలాగే మనకి ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. నేను లేకపోతే నా ఫ్యామిలీ ఎలా బతుకుతుంది, నా పిల్లలు ఎలా బతుకుతారో అనేది అందరూ ఆలోచించుకుంటే బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీకి బయటకు వెళ్తే ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్ కదా. యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదు చాలామంది కార్డియాక్ అరెస్ట్లో అయ్యి చనిపోతున్నారు. సో అటువంటి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్గా ఉంటే అట్లీస్ట్ మీ ఫ్యామిలీని ఫినాన్షియల్గా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అంటే మీరు ఇంకా ఎవరైనా ఫినాన్షియల్ అడ్వైజర్ని రీచ్ అవ్వండి, బట్ మీ శాలరీకి అది 12 times ఉండాలి. అంటే ఇయర్లీ శాలరీ ఉంటుంది కదా, 12 times. సో మీ శాలరీ 50,000 అనుకోండి, అంటే ఇయర్కి ఎంత? 6 లక్షలు. దానికి 12 రెట్లు అంటే 72 లక్షలు మీకు మనీ మీకు ఎప్పుడూ ఉండాలి. అంటే దానికి ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్. మీకు ఏమైనా అవుతే ఆ మనీ మీ ఫ్యామిలీకి వస్తాయి. సెకండ్ థింగ్ మెడికల్ ఇన్సూరెన్స్. మనం చూసాం కోవిడ్ టైంలో చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ ఎంత సంపాదించుకున్నది, ఎంతో కష్టపడి సంపాదించుకున్నామని ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మొత్తం నాశనం అయిపోతుంది. 3 lakhs 5 lakhs అంతా ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు వాళ్ళు సడన్గా ఏమంటే 5 లక్షలు అవుతాయంటే మనం నోరు మూసుకొని కట్టాల్సిందే. సో అంటే నేను ఎందుకు ఇది LCUలోకి ఇంక్లూడ్ చేశానంటే అండి, మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ సింపుల్ది మనం మేనేజ్ చేసుకోలేక జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నామని ఒక్కసారి ఇక్కడ పెట్టేయాల్సి వస్తుంది, మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం. సో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కనుక మనం తీసుకోగలిగితే అది చాలా హెల్ప్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కంటింజెన్సీ ఫండ్ అంటారు, కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా అంటారు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ 30,000 అనుకోండి, నేను ఎవ్రీ మంత్ 30,000 ఖర్చులు అవుతున్నాయి అనుకుంటే ఈ 30,000కి మినిమం 5 months అంటే 1,50,000 మీకు ఎప్పుడు అకౌంట్లో ఉండాలి. ఇది నేనండి ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే 2018లో నేను ఇది చెప్పాను, మా ఫ్రెండ్స్ అంతా నవ్వారు, అరే ఎందుకురా అసలు ఇదంతా అవసరమా అని అన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ చనిపోయి ఫినాన్షియల్గా డౌన్ అయిపోయి జాబులు పోయిన వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి, అరే శ్రవణ్ నువ్వు 2018లో చెప్పావు, అరే నీ మాట సరిగ్గా వెళ్ళలేదురా, క్షమించా అని చెప్పన్నారు. అప్పటికి డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి. తెలిసిందే కదండి, ఎప్పుడు జాబ్స్ ఉంటాయో తెలీదు కార్పొరేట్ వరల్డ్లో. కంటింజెన్సీ ఫండ్ 5 to 6 months ఎక్స్పెన్సెస్ 30,000 అవుతుంటే 1,50,000 లేకపోతే ఎంత ఇబ్బంది. సో అది మేనేజ్ చేసుకోవాలి. దాని తర్వాతే ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి. చాలామంది ఆడెవడో చెప్పాడని చెప్పి స్టాక్ మార్కెట్లో పెట్టేస్తారు, క్రిప్టోలో పెట్టేస్తారు, బిట్ కాయిన్ అంటారు, అది అంటారు. మీకు నాలెడ్జ్ ఉండి పెడితే తప్పేం లేదు. మీకు నాలెడ్జ్ లేకుండా ఎవడో ఫ్రెండ్ పెట్టాడని చెప్పేసి వాడికి లాభాల్లో వచ్చాయని చెప్పేసి మీరు పెట్టేస్తారు. 20 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు బేసిక్గా ఇది ఫండమెంటల్స్. ఇది చాలామంది ఫినాన్షియల్ అడ్వైజర్స్ నెత్తి నోరు బాదుకొని చెప్తూ ఉంటారు అనమాట. కానీ అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలామందికి తెలియకపోవటము, మెడికల్ ఇన్సూరెన్స్ ఎందుకులే అనుకోవటము. 5 months 6 months మీకు ఎమర్జెన్సీగా ఫండ్ డబ్బులు లేకపోతే దాని తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అయితే
సరే శ్రవణ్, నాకు ఒక మనీ వస్తుంది, 100 రూపాయలే సంపాదిస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే నాకు 1,00,000 రూపాయల శాలరీ వచ్చినప్పుడు నేను ఇదంతా చేస్తాను. కాదు, మీకు 100 రూపాయల శాలరీ, 10,000 శాలరీ, 50,000 శాలరీ అయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వాడాలి అని చెప్పి ఒక 6 జార్ మెథడ్ అంటారు. ఇది టీ హార్వే ఎక్కర్ గారు చెప్పారనమాట టెక్నిక్. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు వస్తుంటే మంత్లీ 55 రూపాయలు రెంట్కి, ఫుడ్కి, ఎలక్ట్రిసిటీ అండ్ బిల్స్, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఆ 55%లోనే మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక నార్మల్లో వచ్చేవాడికి వాడి ఖర్చులు వాడుకుంటాయి, అంబానీ ఖర్చులు అంబానీకి ఉంటాయి, 1,00,000 రూపాయలు వచ్చే జీతం వాడికి 1,00,000 రూపాయల ఖర్చులు ఉంటాయి, అలాంటి ఖర్చులే ఉంటాయి. కాబట్టి సో మీకు ఎంత శాలరీ వస్తుంది అనే దానికన్నా ఇంపార్టెంట్ మీకు వస్తున్న మనీని ఎంత ఎఫెక్టివ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు, మేనేజ్ చేసుకోగలరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని 100 రూపాయలు వస్తే 55 రూపాయలు మీ రెంట్కి. అందుకనే చాలామంది ఏం చేస్తారో తెలుసా, 1,00,000 రూపాయలు 45,000 ఇంట్లో ఉంటారు. అది తప్పు. మీదన్నీ దీంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. సో అందుకనే ఈ 30% ఇంకా రికమెండ్ చేయాలంటే 20 to 25% కన్నా మీ శాలరీలో మీ రెంట్ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, ఇంటర్నెట్ బిల్లు కట్టుకోవాలి, తిండి ఏం పెడతారు మీరు. సో ఈ 55%లోనే మీరు మేనేజ్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే 10% వెకేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా వస్తాయి, సో వాటన్నిటిని మేనేజ్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నా వీటిల్లో మేనేజ్ చేసుకోవాలి. 55 రూపాయలు మన నెసెసిటీస్ మీద, 10% ఇలాంటి వాటి మీద పెట్టుకోవాలి, బిగ్ పర్చేసెస్, వెకేషన్ మీద. ఇంకొక 10% ఇది మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. అరే శ్రవణ్, మరి ఎంజాయ్ చేయాలి కదా, లైఫ్ ఒకటే ఉంది అని చాలామంది అంటూ ఉంటారు కదా, అందుకనే దానికి కూడా లిమిట్ సెట్ చేయడానికే 10%. 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు 5 రూపాయలు పోయినా నువ్వు పెద్ద బాధపడవు. సో అందుకనే పర్సెంటేజ్ 100 రూపాయలు పెట్టేసావనుకో, నువ్వు రోడ్డు మీదకే రావాల్సి వస్తుంది మళ్ళీ. సో మీరు ఏదైనా చేయాలనుకున్నా, ఒక కాన్సర్ట్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, అది ఈ 10%లో ఉండాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది చాలా తక్కువ మంది చేసేది. 100 రూపాయలు వస్తుంటే నువ్వు గ్రో అవ్వాలి నీ లైఫ్లో. ఎందుకంటే ర్యాపిడ్గా చేంజ్ అవుతున్న సొసైటీలో ఎప్పటికప్పుడు నువ్వు గ్రో అవుతున్నావా, కోచింగ్, మెంటరింగ్, నీకు అసలు ఎవడైనా కోచ్ ఉన్నాడా, ఫినాన్షియల్ని ఎవరైనా మేనేజ్ చేయడానికి కోచ్ ఉన్నాడా, నీ హెల్త్ మేనేజ్ చేయడానికి ఎవరైనా కోచ్ ఉన్నారా, నీ మైండ్ సెట్కి ఎవరైనా కోచ్ ఉన్నారా, వాటికి మీరు మేనేజ్ చేసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, జాబ్లు ఎందుకు పోతే అవుట్డేట్. మనం అన్లర్న్ సిరీస్లో మాట్లాడుకున్నాం డీటెయిల్గా, అసలు ఎటువంటి మైండ్ సెట్ మేనేజ్ చేసుకోవాలి, ఎలా అన్లర్న్ చేయాలి, కొత్తది నేర్చుకోవాలంటే లెర్న్, అన్లర్న్ అండ్ రీలర్న్ మనం మాట్లాడుకున్నాం. సో కోచింగ్ చాలా హెల్ప్ అవుతుంది. 10% మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం, అలా డిఫరెంట్ గోల్డ్, సిల్వరు, ఇలాంటి వాటిలో మీరు 10% ఇన్వెస్ట్ చేయండి, ఇది మినిమం. తర్వాత లాస్ట్ 5% డొనేషన్ చేయండి. శ్రవణ్, మాకేమైనా డొనేషన్ ఎవడైనా ఇస్తే బాగుంటుంది శ్రవణ్, మేము ఇవ్వము, ఎప్పుడూ అలానే ఉంటుంది మీ లైఫ్. సో ఇది మేనేజ్. ఇప్పుడు 55% అన్నాం అనుకోండి, 5% అటు ఇటుగా మీరు చూసుకోండి. ఇందాక 55% అన్నారు, అవ్వలేదు 60%, కానీ ఎట్టి పరిస్థితుల్లో 60%లో మీరు అవగొట్టేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎక్కువ పెంచుకోగలరు, 15% చేసుకోండి. చారిటీ 5% కదా, అట్లీస్ట్ 3% చేయండి. 100 రూపాయలు ఉన్నాయి, లేకపోతే 2 రూపీస్ ఇవ్వలేరా? మరి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం డబ్బులు? సో ఎవరైతే మీరు శాలరీలో ఇటువంటి స్ట్రాటజీస్ మీరు ఫాలో అవుతారో, 55%, 10% ఏదైతే మెన్షన్ చేశానో, చివరికి 5% డొనేషన్ చేస్తారో, అప్పుడు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా, ఎందుకు నేను ప్రీవియస్ పార్ట్లో 13th పార్ట్లో మీకు డబ్బులు ఇచ్చినా మీరు ఎందుకు మేనేజ్ చేసుకోలేరు అంటే, ఈ స్ట్రాటజీస్ మీకు తెలీదు, మీకు ఆ డిసిప్లిన్ లేదు, ఆ సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకే బెట్టింగ్లు వేసేస్తూ ఉంటారు, ట్రావెల్ చేసేస్తుంటారు. నేను ఒక పేరు చెప్పడం ఎందుకులే కానీ, ఒక పెద్ద సెలబ్రిటీ మన తెలుగులో, ఒక పెద్ద హీరో, తర్వాత విలన్గా చేసి ఆయన ఓపెన్గా చెప్పుకున్నారు, నేను 2 కోట్లు పోగొట్టుకున్నానని. జగపతి బాబు గారు చెప్పారు. అంటే అవి మనం లెర్నింగ్స్గా తీసుకోవాలి. మన ఎంజాయ్మెంట్కి కూడా టైం ఉండాలి, ఒక మనీ పెట్టుకోవాలి అనేది ఆయనకి తెలియదండి. ఇప్పుడు మంచి స్టార్ హీరోగా ఉన్నారు, దాని తర్వాత మంచి ఇప్పుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తూ ఎంతో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ లేకపోయినట్టుంటే అందరికీ మళ్ళీ అలాంటి బ్యాక్ రాదు కదా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ చాలామంది చేసే తప్పు ఏంటంటే, యూత్ లైఫ్ మంచిగా వెళ్తున్న టైంలో ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద కార్లు కొనేయటం, విపరీతంగా ట్రావెల్ చేసేయటము, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, లేకపోతే హెల్త్ గురించి ఆలోచించకుండా ఈ డబ్బులన్నింటినీ వీటికి పెట్టుకుంటారు. 10 ఏళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా 5 లక్షలు కూడా మినిమం బ్యాలెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ పోతే మరి ఏం చేయాలి, నెక్స్ట్ అమ్మో జాబ్ పోతుంది అని బిగ్గుగానే బతకాల్సి వస్తుంది. నువ్వు ప్యాషన్ ఏది ఉంది,
నీ ప్యాషన్ మీద నువ్వు వర్క్ చేయలేవు. దాని నుంచి ఎలా గ్రో అవ్వాలి? ఇప్పుడు నేను ఎందుకు చేయగలుగుతున్నాను? నేను జాబ్ చేసుకుంటూ ఈ ఫీల్డ్ నాకు ప్యాషన్. సో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడు మీ ప్యాషన్ మీద మీరు వర్క్ చేసుకోగలరు. సో ఎవరైతే ఈ స్ట్రాటజీస్ వాడుకుంటారో మీ లైఫ్లో మనీ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మీరు హ్యాపీ స్టేట్లో ఉంటారు. అదే మమ్మల్ని అదృష్టవంతులుగా చేస్తుంది. ఫెంటాస్టిక్ మెథడ్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్కి నిజంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క థియరీ ఉంటుంది. అంటే ది బెస్ట్ మేనేజ్మెంట్ 6 షేర్ మెథడ్ అనేది నేను చాలాసార్లు విన్నాను కూడా దీనికి సంబంధించి. బట్ మీరు చెప్పినటువంటి ఫార్ములా లాగా అంటే ఇలా డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో నిజంగా చాలామందికి ఉపయోగపడి ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటామండి డబ్బులు వస్తే ఎలా మేనేజ్ చేయాలి అంటే వచ్చేదే తెలుసు వెళ్ళేదే తెలుస్తుంది. మంత్లీ ఎంత వచ్చింది ఎంత పోయిందిరా అని అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎవరిని అంత సంపాదించి అంత పోగొట్టుకున్నానా అని అనిపిస్తుంది మనకే. అంతే ద బెస్ట్ మెథడ్ అండి. అందరూ కనుక దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనీ హ్యాండ్లింగ్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.